నూజివీడు పంచాయతీ టీడీపీలో హీట్ ఎక్కిస్తోంది. నూజివీడు టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి పేరును పార్టీ హైకమాండ్ దాదాపు ఖరారు చేసింది. ఈ నెల 26 టీడీపీలో చేరేందుకు ఆయన సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. అయితే పార్థసారథి చేరికని ప్రస్తుత నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్దరపోయిన వెంకటేశ్వరరావు వ్యతిరేకిస్తున్నారు. కార్యకర్తల అభిప్రాయాలని తీసుకోకుండా పార్థసారథిని పార్టీలోకి తీసుకోవద్దంటూ ఆయన అడ్డుపడుతున్నారు. కార్యకర్తల సమావేశంలో ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. దీంతో ముద్దరబోయినను పిలిపించుకుని పార్టీ అధినేత చంద్రబాబు చర్చలు జరిపారు. ముద్దరబోయినను బుజ్జగించే బాధ్యతల్ని యనమల అచ్చెన్నాయుడికి అప్పగించారు. వారు ఎంత ప్రయత్నించినా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాత్రం మెత్తబట్టలేదు. దీంతో పార్థసారథి రాకతో నూజివీడులో పరిస్థితి ఎలా మారుతుందనే టెన్షన్ టీడీపీ అధిష్టానాన్ని వేధిస్తోంది. నూజివీడు పంచాయతీకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, నూజివీడు టీడీపీలో అంతర్గత పోరైతే కొనసాగుతుంది. గత 2 సార్లుగా కూడా ముద్రపోయిన వెంకటేశ్వరరావు అక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఓటమి చెందారు. ఈసారి కూడా పోటీ చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి చంద్రబాబును సంప్రదించారు. అయితే పెనమలూరులోనే పోటీ చేయాలనుకున్నప్పుడు కూడా చంద్రబాబు ఆయన నూజివీడులో పోటీ చేయమని ఆదేశించారు. ఈ నేపథ్యంలో నూజివీడులో పోటీ చేయడానికి ఆయన సన్నాహాలు కూడా చేసుకుంటున్నారు. టీడీపీలో కూడా ఈ నెల 26వ తారీఖున జాయిన్ అవ్వడానికి కూడా ఆయన చంద్రబాబు సమయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఇన్ఛార్జ్ ముద్రపోయిన వెంకటేశ్వరరావు చాలా సీరియస్ గా స్పందిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఇన్ఛార్జిగా నేనే ఉన్నాను, ఇంతవరకు అధిష్టాన వర్గం ప్రకటించలేదు, ఎవరు ఇక్కడ రావడానికి లేదని ఆయన ఏదైతే సీరియస్ గా మాట్లాడడం జరిగింది. నిన్న కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. గత 10 సంవత్సరాలుగా నూజివీడులో పార్టీని కాపాడుకుంటున్నాను, ఇప్పుడు నా మీద వేరే వారిని తీసుకొస్తున్నారని మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురయ్యారు, కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆయన అనుచరులు కూడా తీవ్రస్థాయి స్పందించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టాన వర్గం కూడా ఈ మధ్యన ఆయన్ని పిలిపించి చంద్రబాబు కూడా చర్చలు జరిపారు. ఏదైతే నీ రాజకీయ భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తున్నానని కూడా చెప్పారు. యనమల రామకృష్ణుడు అచ్చెన్నాయుడికి కూడా ఆయనతో మాట్లాడమని బాధ్యతలు అప్పగించారు. వారు ఎంత నచ్చ చెప్పినప్పటికీ కూడా ఆయన ససేమిరా అన్నారు. నాకు ఏ కారణంతో నన్ను పక్కన పెడుతున్నారో చెప్పాలని ఆయన అధిష్టాన వర్గాన్ని ప్రశ్నిస్తున్నారు. నిన్న కార్యకర్తల సమావేశంలో కూడా ఇదే విధమైన వైఖరి ఆయన తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ నన్ను మార్చాలంటే కనుక కార్యకర్తల అభిప్రాయం తీసుకొని వారు అభిప్రాయం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలి, అలా అయితేనే నేను ఒప్పుకుంటానని కూడా ఖరాఖండిగా చెప్పారు. ఈ నేపథ్యంలో పార్థసారథి ఎలా ప్రతిస్పందిస్తారో అనేది తెలియాల్సి ఉంది. నేపథ్యంలో పార్టీ అధిష్టాన వర్గం కూడా కొంతమంది నేతలతో కూడా మాట్లాడుతుంది. ఏదైనా సరే ముద్రపోయిన వెంకటేశ్వరరావు నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తుంది. కానీ పరిస్థితి అయితే అంత పరిస్థితి కొంత సెట్ అయ్యే విధంగా కూడా కనిపించట్లేదు. అయితే పార్థసారథి మాత్రం ఏం చేయాలని ఆయన కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో పార్థసారథి అనుచరులు ఆయనకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా కట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ముద్రపోయిన వెంకటేశ్వరరావు మనుషులు ఆ ఫ్లెక్సీలు కూడా చించివేశారు. వివాదాలు ఇలా కొనసాగుతున్న నేపథ్యంలోనే నిన్న ఏదైతే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, ఆ సమావేశంలోనే ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఈ వివాదం అంతా కూడా పార్టీ అధిష్టాన వర్గం దృష్టికి వచ్చింది. నూజివీడుని ఏ విధంగా సెట్ చేయాలనే టీడీపీ అధిష్టాన వర్గం అయితే ఆలోచన చేస్తుంది. అయితే ఇప్పుడు పార్థసారథి 26వ తారీఖున జాయిన్ అవబోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలనేది కూడా ఒక పార్టీ ముందు ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. నూజివీడులో కార్యకర్తలు అందరూ అభిప్రాయాలు కావచ్చు, నేతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలని కూడా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏదైతే కృష్ణా జిల్లా నాయకత్వానికి కూడా ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకత్వానికి కూడా సెట్ చేసే బాధ్యతను అప్పగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకి పార్టీ తరఫున చూసే మంత్రి సత్యనారాయణ రాజును కూడా ఈ బాధ్యతలు చూసి అక్కడ వ్యవహారాలను సెట్ చేయమని కూడా చెప్పారు. గతంలో మాజీ మంత్రి పుల్లారావు ఈ బాధ్యతలన్నీ చూసేవారు. ఆయన చిలకలూరుపేటలో బిజీగా ఉండటం వల్ల వేరే వారికి బాధ్యతలు అప్పగించారు. ఏది ఏమైనా పార్టీ అధిష్టాన వర్గానికి మాత్రం నూజివీడు కొంత తలనొప్పిగా మారింది. ఏదైతే పార్థసారథిని ఏ విధంగా నూజివీడులోకి తీసుకొస్తారు, ఏది ముద్రపోయిన ఏ విధంగా సెట్ చేస్తారనే ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. మొత్తానికైతే ఇప్పుడు వరకు కూడా నూజివీడు వ్యవహారం అయితే ఇంకా పార్టీకి తలనొప్పిగా మారింది. పార్టీ అధిష్టాన వర్గం కూడా ఏదో ఒక పరిష్కారం చేయాలనే సీరియస్ గా ఆలోచిస్తుంది. కానీ ముద్రపోయిన వెంకటేశ్వరరావుని సెట్ చేయడం ఎవరి తరం కావటం లేదు. ఇది
పార్థసారథి కూడా ముందు నుండి తన నియోజకవర్గం అయినటువంటి పెనమలూరు నుండి నూజివీడుకు వెళ్లేందుకు విముఖతే చూపించారు. అయినప్పటికీ ఆయన్ని కూడా ఒప్పించి నూజివీడుకి పంపించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నూజివీడులో అక్కడ టీడీపీ నుండి కూడా కొంత ఈ విముఖత అలాగే వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో హైకమాండ్ నిర్ణయాలు మారే అవకాశాలు ఏమన్నా ఉన్నాయనుకోవాలా? అంటే ప్రస్తుతానికి చూస్తే కనుక ఏదైతే ముందు అసలు పెనమనూరులో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన అక్కడి నుంచి నూజివీడు వెళ్లేందుకు ససేమిరా అన్నారు. కానీ చంద్రబాబు పిలిచి నచ్చజెప్పి నూజివీడులో మీరు కూడా గెలుస్తారు, సర్వేలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయని నచ్చజెప్పి ఒప్పించారు. కానీ ముద్రబోయి నుంచి ఇంత వ్యతిరేకత వస్తుందని ఎవరో ఊహించలేదు. ఎందుకంటే ముద్రబోయిని కూడా అక్కడ 2014లో ఓటమి చెందారు, 19లో ఓటమి చెందారు. ఈసారి కూడా పోటీ చేయడానికి రంగంలో ఉన్నారు. కానీ ఆఖరి నిమిషంలో నీకు టికెట్ లేదు అని చెప్పేపాటికి ఆయన కూడా కొంత సీరియస్ గానే ఉన్నారు. ఎందుకంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నేను గెలుస్తానని కూడా ముద్రబోయిని చెప్తున్నారు. పార్థసారథి కూడా తనకున్న సీటు, తన సొంత సీటు ఏదైతే పెనమలూరుని కాదని చంద్రబాబు అక్కడ పంపిస్తున్నారు, అక్కడ యాక్సెప్టెన్స్ కోసం, లోకల్లో కొంత యాక్సెప్టెన్స్ కోసం అయితే ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయి. ఏదైతే పార్థసారథి సంబంధించిన ఫ్లెక్సీలను కూడా ముద్రబోయిన వర్గీయులు అక్కడ చించివేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ముద్రబోయినతో కూడా పార్టీ హైకమాండ్ చర్చించినప్పటికీ కూడా ఆయన ససేమిరా అంటున్నారు. ఎందుకంటే నేను చాలా ఖర్చు పెట్టుకున్నాను, నేను ఆర్థికంగా కూడా చాలా వనరులు ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టుకున్నాను, నేను మమేకమైపోయాను, స్థానిక కార్యకర్తలతో కలిసిమెలిసి పనిచేస్తున్నాను. 2 సార్లు ఓటమి చెందినా కూడా ఎప్పుడు కూడా నియోజకవర్గంలో ఏదైతే పైనుంచి ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం చేస్తూనే ఉన్నాను, నా తప్పేంటని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా కార్యకర్తల అభిప్రాయం ముఖ్యంగా తీసుకోమంటున్నారు. కార్యకర్తలు అన్ని చోట్ల కూడా కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నిర్ణయాలు తీసుకోండి, నేను ఒకవేళ కనుక సరిగా పని చేయకపోతే కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని వారి నిర్ణయం ప్రకారం మీరు కూడా తుది నిర్ణయం తీసుకోండి అని ఆయన చెప్తున్నారు. ఏది ఏమైనా కొంత అయితే ఇది పార్టీలో వివాదంగానే కనిపిస్తుంది. ఈ ఇష్యూని కొంత సెటిల్ చేయాలని అధిష్టాన వర్గం భావిస్తున్నప్పటికీ కూడా ముద్రబోయిన వెంకటేశ్వరరావు మాత్రం కొంత అయితే సీరియస్ గానే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తన స్థానాన్ని వదులుకునేందుకు ముద్రబోయిన ఇష్టపడటం లేదు. మరోవైపు పార్థసారథి మాత్రం పార్టీలో చేరిన తర్వాత కొంత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నూజివీడు వివాదం అయితే టీడీపీలో కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ రవిచంద్ర.